హలో అండి, అందరికీ నమస్కారం. అరబ్ కంట్రీస్కి వచ్చి మన ఇండియా వాళ్ళు ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు. మన లాంటి వాళ్లకు సంపాదించడం ఎంత కష్టమో మనకే తెలుసు. నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బు ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, అప్పులు, ఇతర అవసరాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. చివరికి చేతిలో ఏమీ మిగలదు. అందుకే మేము ఒక చిన్న ఆలోచన చేశాం. ఆ ఆలోచన ఏమిటంటే, ఇంటికి ఖచ్చితంగా డబ్బులు పంపించాలి. అందులో కొంచెం పొదుపు చేస్తే ఎలా ఉంటుంది? అందుకోసము అరబ్ కంట్రీస్లో మేము ఏం చేసామంటే, మొత్తం 12 మంది కలిసి నెలకు ఒక్కొక్కరు 50 డినార్లు చొప్పున చీటీ వేసుకున్నాం. అంటే ప్రతి నెల 600 డినార్లు వస్తాయన్నమాట. అంటే నెలకు 50 డినార్లు పొదుపుగా పక్కన పెట్టేస్తే, చీటీ ఎవరికి వస్తే వాళ్ళకు 600 డినార్లు వస్తాయి. అంటే కువైట్ మనీ 600 డినార్లు అంటే ఇండియా మనీ వచ్చి 1,80,000 వస్తాయండి. ఏ అప్పో లేకపోతే ఏ అవసరమో తీరుతుంది కదా, వడ్డీ లేకుండా. మంచి ఉపాయం కదా. ఆడవాళ్ళు ఇండియాలో ఉన్న డోక్రాలని, చీటీలని అక్కడ కూడా ఇలాగే ఉపయోగంగా ఆలోచిస్తారు. అదేవిధంగా కువైట్లో మేము కూడా ఇలా ఆలోచించి 12 మంది కలిసి నెలకు 50 డినార్లు అంటే పర్వాలేదండి. ఎందుకంటే చాలామందికి ఈఎంఐలు అలా ఉంటాయి కదా, పిల్లల చదువులు. అందుకే 50 డినార్లకి చీటీ పెట్టుకున్నాం మేము. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియో తీశాను. ఇలాగా అందరూ ఒకచోట చేరలేం కాబట్టి గ్రూప్ కాల్ అటెండ్ చేస్తారండి. ఇలా చీటీ తీసేటప్పుడు గ్రూప్ కాల్లో చూస్తారన్నమాట. ఇది మేము 12 నెలలు కదా, 12 చీటీలకి 4వ చీటీ అండి ఇది. ఇంకా 8 చీటీలు ఉన్నాయి. ఇవి మనకి తెలిసిన వాళ్ళ ద్వారానే మనం పెట్టుకోవాలి. ఎందుకంటే అరబ్ కంట్రీస్లో ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు కదా. తస్మాన్ జాగ్రత్త, మనకు తెలిసిన వాళ్ళతోనే కాంటాక్ట్ చేసుకోవాలి చీటీలు అనేవి. పేరైతే మా అక్క పేరు వచ్చిందండి, రెహమతి. ఈ నెల చీటీ మా అక్కకి వెళ్తుంది అన్నమాట. 600 డినార్లు ఒక అప్పైనా తీరుతుంది. 1,80,000 వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తాను చూడండి గూగుల్ ద్వారా కూడా మీకు. ఈ చీటీలు ఏ విధంగా అంటే, దీంట్లో ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారండి. దీంట్లో పాట అలాగా మీరు 500 పెడితే పక్కన వాళ్ళు ఇంకో 100 వేసి 600 ఇలా కాదండి. ఎవరి పేరు వస్తే గ్రూప్ కాల్లో చూపించి వాళ్ళకి ఇచ్చేస్తారన్నమాట. దీనికి ఇష్టపడి అందరం, ఇది ఫస్ట్ టైం కాదండి, ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఒకసారి ఇలాగే వేసినప్పుడు నేనైతే నక్లీస్ తీసుకున్నాను నా డబ్బులతోటి. ఇప్పుడు కాదండి, చాలా రోజులైంది. ఇది సెకండ్ టైం అన్నమాట. ఇంకా నా పేరు ఇంకా రాలేదు. ఇప్పటికి 9 అయ్యారు, ఇంకా 8 మంది ఉన్నారు. చూపిస్తాను ఫ్రెండ్స్, కువైట్ డాలర్స్ డినార్లు ఎన్ని ఉన్నాయో చూపిస్తాను మీకు. 1,86,000 అంటే చిన్న మొత్తం కదండి, ఎక్కువ కదా. అరబ్ కంట్రీస్లో ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదండి. అందుకోసం మేమంతా 12 మందిను ఒక ఊరి వాళ్ళమేనండి, నర్సాపురమే అందరిది. మేమంతా ఒక ఊరి వాళ్ళమే. అందుకోసం చీటీలు వేసుకున్నామండి. ఒక్కొక్కరు 2 వేసుకున్నారు, ఒక్కొక్కరు 3 చీటీలు వేసుకున్నారు. నేనైతే ఒక చీటీ వేసానండి, 50 డినార్లది. ఎందుకంటే నాకు ఇంటి లోను ఈఎంఐ కట్టాలండి నెలకు వచ్చేసరికి. నేను ఒకటి వేశాను. మా తమ్ముడు మాట్లాడుతున్నాడు కదా పక్క నుంచి, తను కూడా ఒకటి వేశాడండి. తనకు కూడా ఇంటి లోన్ ఉంది. ఈ విధంగా మేము చేసామండి. ఎలా ఉంది మా ఐడియా? బాగుందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. తస్మాన్ జాగ్రత్త, బయట వాళ్ళని పెట్టుకోకండి చీటీల్లో. అరబ్ కంట్రీస్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ మొత్తం డబ్బులన్నీ కలిపి ఎంత అంటే 600 డినార్లని చెప్పాను కదండి. కానీ ఇక్కడ కనిపించేవి 500 డినార్లే కదా అని మీరు అనుకోవచ్చు. ఈ చీటీ మా అక్క వాళ్ళకి వెళ్ళింది కదండి ఈ నెల. వాళ్ళు 2 చీటీలు వేశారండి. అంటే వాళ్ళ దగ్గర 100 డినార్లు ఉన్నాయన్నమాట. 2 చీటీలకి 50 అవి 2 కలిపితే 100 కదా, ఇది 500, మొత్తం కలిపి 600. గూగుల్ రేట్ ఎంత ఉందో చూపిస్తాను రండి. గూగుల్ రేట్ వచ్చి కువైట్ డినార్లు 600 డినార్లు అని మనం గూగుల్లో కొడితే 1,86,000 వచ్చిందండి. 1,86,000 వచ్చింది. ఇదండి వీడియో. మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. మనం ఇంత దూరం వచ్చామంటే మన ఫ్యామిలీ బాగుండాలి అని కాదండి, వాళ్ళ కోసం కష్టపడుతున్నాం. రూపాయి జాగ్రత్త చేసుకొని మన ఫ్యామిలీ దగ్గరికి మనం వెళ్ళిపోవాలి. ఎప్పటికైనా మన భారతదేశం, మన ఇండియా, ఈ కంట్రీస్ అన్నీ జస్ట్ పనిచేసి వెళ్ళేంత వరకే కదండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ ఫ్రెండ్స్.